బీజేపీ కాంగ్రెస్ల మధ్య లీగల్ నోటీసుల వార్ నడుస్తోంది. రిజర్వేషన్ల రద్దుపై రెండు పార్టీలు రెండు రకాలుగా విమర్శలు చేసుకుంటున్నాయి. బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేయడంతో పాటు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తాము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామన్నా కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అని తాము చెప్పలేదని అంటున్నారు బీజేపీ నేతలు. రిజర్వేషన్లకు సంబంధించిన ఒక వీడియోపై నిన్న ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వచ్చి నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులను న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధమైంది కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్ల మధ్య లీగల్ నోటీసుల వార్ నడుస్తోంది. రిజర్వేషన్ల రద్దుపై రెండు పార్టీలు రెండు రకాలుగా విమర్శలు చేసుకుంటున్నాయి. బీజేపీ 400 ఎంపీ సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేయడంతో పాటు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే తాము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామన్నా కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లని తాము చెప్పలేదని అంటున్నారు బీజేపీ నేతలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల రద్దు అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫైట్ కొనసాగుతుంది. నిన్న కాంగ్రెస్ సంబంధించిన నేతలకు బీజేపీ లీగల్ నోటీసు పంపింది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి లీగల్ నోటీసులు సర్వ్ చేశారు. సోషల్ మీడియాకు సంబంధించిన టీం మన్నె సతీష్తో పాటు మరికొంతమంది సభ్యులకు లీగల్ నోటీసులు సర్వ్ చేశారు. రేపు అంటే మే 1 తారీఖున ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. దాంతోపాటు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా నోటీసులు సర్వ్ అయినట్లు ఒక ప్రచారం అయితే కనపడుతుంది. అయితే లీగల్ నోటీసును లీగల్గా ఎదుర్కొంటామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే లీగల్ టీంతోని పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మంతనాలు జరిపారు. అదేవిధంగా ఈ అంశాన్ని అంటే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు లీగల్ నోటీసులు సర్వ్ చేసే అంశాన్ని ఢిల్లీ ఏఐసీసీ నేతలకు కూడా వారి దృష్టికి తీసుకెళ్లి చర్చించినట్లు తెలిసింది. ఒకవైపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా ఉన్నారు. మిగతా నాయకులు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో లీగల్ నోటీసులకు సంబంధించి వివరణ ఇవ్వడానికి ఢిల్లీకి పోయడానికి వీలుంటుందా లేదా లీగల్గా ఏ విధంగా ఎదుర్కోవాలి లీగల్ నోటీసులపైన అనే దానిపైన కాంగ్రెస్లో ఒక అంతర్మదన కొనసాగుతుంది. ఇటు బీజేపీని కూడా అదే స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి ఈ అంశాన్ని చాలా బలంగా తీసుకెళ్లాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మనతోని లీగల్ అంశాలకు సంబంధించిన సామ రామ్మోహన్ రెడ్డి నిన్న లీగల్ నోటీసులు ఇచ్చినప్పుడు ఉన్నారు. మీడియా చైర్మన్ ఆయన ఉన్నారు. సార్, ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? నిన్నటి నుంచి కాంగ్రెస్ నేతలు ఒక భయాందోళన మొదలైంది. లీగల్ నోటీసులు సర్వ్ చేస్తున్నారు. అమిత్ షా సంబంధించిన వీడియోను ఎడిట్ చేసి కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? పాయింట్ నెంబర్ 1, కాంగ్రెస్ నేతలలో ఎట్లాంటి భయాందోళన మొదలు కాలేదు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఆ లీగల్ నోటీసులలో శాంక్టిటీ ఏం లేదు కాబట్టి దాన్ని చట్టపరంగానే మేము ఎదుర్కోబోతున్నాము. అయితే ముఖ్యమంత్రి గారు అడిగి పోతారు, వాళ్ళకి జవాబు చెప్తారంటే ఎవరైనా చేసిందేమని ఉంటే పోయి చెప్తారేమో కానీ చేసినటువంటిదే లేదు. ఉత్తుత నోటీసులను పంపించి ఏదో కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించేటటువంటి ప్రయత్నాలు చేసినటువంటి దానికి చట్ట ప్రకారంగానే మేము తిప్పికొడతాం. అంటే బీజేపీ నేతలు కూడా వాళ్ళు కూడా కరాఖండిగా చెప్తున్నారు, ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్నాను కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీకి సంబంధించిన రిజర్వేషన్లు ఎక్కడ ఎత్తివేస్తామని కూడా ప్రస్తావించలేదు అంటూ అటు బీజేపీ నేతలు చెప్తున్నారు. మోదీ నుంచి అమిత్ షా నుంచి ఆర్ఎస్ఎస్ చీఫ్ వరకు అందరూ కూడా పదే ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఏమో అసలు ఎవరు రిజర్వేషన్లు పోతలేవు, అందరిది బ్రహ్మాండంగా ఉంటే కాంగ్రెస్ మాటలు నమ్మొద్దన్నారు. ఇప్పుడేమో మేము ముస్లింలే తీసేస్తామన్నాము, బీసీ, ఎస్సీ, ఎస్టీలే తీసేస్తామని చెప్తలేమని ఈరోజు అంటున్నారు. కానీ వీళ్ళ ఉద్దేశం రేపొద్దున 400 వస్తే మొత్తం రాజ్యాంగానే మారుస్తామని చెప్పి మీ ఆర్థిక సలహాదారు దగ్గరికి మొదలు పెట్టుకుంటే మీ ఎంపీల దాకా కూడా మరి ప్రజాక్షేత్రంలో ప్రచారాలల్లో 2/3 మెజారిటీ ఎందుకు అడుగుతున్నామంటే రాజ్యాంగాన్ని మార్చనీకని అడుగుతున్నామని చెప్పేసి మరి మీ నేతలు మాట్లాడింది అబద్ధం కాదు కదా. ఈరోజు బీజేపీ డిఫెన్స్లో పడ్డది. వీళ్ళ కుట్ర బయటపడేసరికి వాళ్ళు ప్యాచ్ వర్క్ చేసుకునేటటువంటి దాంట్లో ముడిపడి ఉన్నారు. కానీ రేపు పొద్దున నిజంగానే 400 సీట్లు అడిగినటువంటి దాని వెనకాల కుట్ర మాత్రం ఖచ్చితంగా రిజర్వేషన్స్ని తొలగించేటటువంటి కుట్ర మాత్రమే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్స్ని వీళ్ళు అధికారంలో ఉంటున్నప్పుడే తుంగలో దొక్కినటువంటిది చాలా స్పష్టంగా మనకు అనిపించింది. అది ఏది సెంట్రల్కి సంబంధించినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల దగ్గరికి మొదలు పెట్టుకుంటే గుజరాత్లో ప్రధానమంత్రి సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్ యూనివర్సిటీలో ఎస్సీ రిజర్వేషన్ అవలంబించడం ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉండేటటువంటి దాకా ఇక మండల్ కమిషన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఆ రోజు కూడా బీసీలకి రిజర్వేషన్ గురించి మాట్లాడితే బీపీసీకి సంబంధించినటువంటి మద్దతును ఉపసంహరించుకున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటిది. అయితే నేను ఒక్కటే సవాల్తో దీన్ని ఎండ్ చేస్తా. మీరు రిజర్వేషన్లు కావాలని ఇప్పటివరకు మీ బతుకులకి రోడ్డు ఎక్కి కొట్లాడినటువంటిది ఏ రోజైనా ఉందా? లేకపోతే ఈరోజు తొలగిస్తామని చెప్పి మాట్లాడుతున్నటువంటిది గత 10 సంవత్సరాలు మీరు ఎందుకు తొలగించలేదు? పోనీ బీసీ, ఎస్సీ, ఎస్టీ యొక్క
పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వారి యొక్క అభ్యున్నతి కోసం కృషిలో భాగంగానే సంక్షేమాన్ని బలోపేతం చేయాల్సినటువంటి దిశగా మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు ఎందుకు అడుగులు వేయలేదు? ఒక పెన్షన్లు ఎందుకు పెంచలేదు? ఒక రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు? కొలువులు ఎందుకు ఇవ్వలేదు? దీంట్లో ఎక్కువ మంది కూడా ఇబ్బంది పడుతుంది కూడా బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కదా. ఇప్పుడు అయినటువంటి వాళ్ళకి ఆర్థికంగా శక్తి ఉంటున్నటువంటి వాళ్ళేమో ఇంకో దేశం పోవడమో లేకపోతే ఇంకో వ్యాపారం పెట్టుకోవడమో ఉంటుంది. కానీ పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యోగం కొట్టాలనేటటువంటి కసితో చదువుడే తప్ప ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 30 లక్షల కొలువులు ఈరోజు ప్రభుత్వంలో ఖాళీ పెట్టినటువంటి మీ యొక్క దిక్కుమాల పరిపాలన బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలందరూ చూస్తూ ఉన్నారు. రేపొద్దున రిజర్వేషన్లు ఎత్తేసేటటువంటి కుట్ర మీరు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి మేము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ఒక స్టేట్మెంట్ విడుదల చేయించారు 2 రోజుల ముంగట. మరి ఇదే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి నేతలే కదా ముస్లిం విముక్తి దేశం కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నారు. తర్వాత వర్ణాస్కి సంబంధించినటువంటి వ్యవస్థను తెచ్చుకోవాలని చెప్పి కొట్లాడుతున్నారు. 1925లో పెట్టుకున్నటువంటి ఎజెండా 2025లో మనం చేసుకోవాలనంటే రిజర్వేషన్స్ని సమూలంగా తీసేసేయాలనేటటువంటి కుట్రలో భాగంగానే ఇవన్నీ కార్యాచరణ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ డాట్స్ని కనెక్ట్ చేస్తే బీజేపీ యొక్క కుయుక్తులు కుట్రలు బయటికి వస్తాయి. దాని కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో చూపించాల్సినటువంటి అవసరం. రేపు గడువు ఇచ్చారు. రేపు మే 1వ తారీఖున ఢిల్లీకి రావాలని చెప్తున్నారు. రేపు కాంగ్రెస్ నేతలు వివరణ ఇవ్వడానికి ఢిల్లీకి పోతున్నారా? ఏ విధంగా ఎదుర్కొంటారు? అది మా యొక్క న్యాయవాదులు చూసుకుంటారు. ఇప్పుడు ఈ చట్టంలో చెప్పేటటువంటిది ఏంటంటే ఎవరన్నా అఫీషియల్గా దాని నుంచి పోస్ట్ చేస్తే సపోజ్ నేను నా ఫోన్లోకి నుంచి పోస్ట్ చేసిన అనుకో, ఈ ఫోన్ నుంచి పోస్ట్ చేసినటువంటిది వాళ్ళు ప్రాథమికంగా ఏది ఎవిడెన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి యూఆర్ఎల్ని కాపీ పెట్టి నోటీస్లో ఆ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏది ఎలక్ట్రానిక్ డివైస్, ఒకవేళ ల్యాప్టాప్ పెడితే ల్యాప్టాప్ అయినా, ఫోన్ పెడితే ఫోన్ అయినా, ఇంకేదైనా మాధ్యమం ద్వారా పెడితే ఆ యొక్క డివైస్ని ఇవ్వడం మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి, దాని మీద సమాచారం ఇవ్వాలనేది ఒక సెక్షన్ మీద రెండు సెక్షన్లో నోటీస్ వచ్చింది. ఒక సెక్షన్ ఏమో డివైజెస్ ఇవ్వాలి, సమాచారం ఇవ్వాలి. రెండోదేమో వ్యక్తిగతంగా మీరు ఆడ ఉండి మాకు సమాచారం ఇచ్చేటటువంటి దాంట్లో ఉండాలని. అసలు ఏం సంబంధమే లేనటువంటి వ్యక్తులకి సింపుల్ క్వశ్చన్, దీన్ని పొలిటికల్గానే బీజేపీ చేసినటువంటి ఎత్తుగడలో భాగం నేను చెప్తున్నా. ఇదే 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అనేటటువంటి దాని మీద అవినీతి ఉంది, ఆధారాలు ఉన్నాయి నా టేబుల్ మీద అంటే చిత్తు కాగితం నోటీస్ ఇవ్వలే 10 ఏళ్ళ. కానీ సోషల్ మీడియాలో సంబంధమే లేనప్పుడు ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇచ్చారంటే ఇల్లు బదులుకొని చేస్తున్నటువంటి ప్రజల నుంచి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఓకే, అంటే రేపు ఎవరెవరు పోతున్నారు? ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంటుందా ఉండదా? అసలు ఎట్లా ఎదుర్కొంటారు? నాకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి గారు పోయేటటువంటి అవకాశం లేదు. దానికి న్యాయ నిపుణులు దానికి చట్ట ప్రకారంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో దానికి దీటుగా అట్లనే ఎదుర్కొంటారు. ఓకే, మొత్తానికైతే జ్యోతి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీగల్ నోటీసులపైన నిన్న పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ సంబంధించిన లీగల్ సంబంధించిన టీంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులందరూ నిన్న నైట్ సమావేశమయ్యారు. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించిన ఏఐసీసీ నేతలతో కూడా మంతనాలు జరిపారు. రేపు ఢిల్లీకి వెళ్ళి వివరణ ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు చెప్పిన లీగల్ నోటీసులో పేర్కొన్న ప్రకారం. కానీ రేపు ఢిల్లీకి వెళ్తారా, లేకపోతే అడ్వకేట్ను పంపి దానికి సంబంధించిన వివరణ ఇవ్వనిస్తారా, లేకపోతే ఆ కోర్టును ఆశ్రయిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికైతే కాంగ్రెస్ నేతల్లో అయితే దాని మీద డిస్కషన్ కొనసాగుతుంది. మరోవైపు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. రోజు 2 నుండి 3 సభలు సమావేశంలో ఆయన పాల్గొంటున్నారు. ఇవాళ కూడా 3 సభల్లో ఆయన పాల్గొనబోతున్నాడు. కరీంనగర్, వరంగల్, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ ఆయన పాల్గొనబోతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపైన ఏఐసీసీ డైరెక్షన్ మేరకే ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనబడుతుంది. కావాలని కాంగ్రెస్ నేతలను భయభ్రాంతులకు గురి చేయడానికి బీజేపీ ఆడుతున్న ఇది ఒక గేమ్ మాత్రమే. భయాందోళనకు గురి చేయడానికి లీగల్ నోటీసులు సర్వ్ చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ ఒక్కసారి పడిపోయింది. రిజర్వేషన్ల రద్దు చేస్తామనే అంశం తెరపైకి రావడంతో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. అందులో భాగంగానే కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి, కాంగ్రెస్ను డ్యామేజ్ చేయడానికి లీగల్ నోటీసులు ఇచ్చినట్లయితే కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు.